నమఃశివాయ శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. 2026వ సంవత్సరంలో జూలై నెలలో 1వ తేదీ నుంచి 31వ తేదీ లోపల ఏ రోజులు ఎలా ఉన్నాయి పంచాంగం ప్రకారం వివాహాలకి, గృహప్రవేశాలకి, ముఖ్యమైన పండుగలు, రోజులు, తిథులు అన్నీ కూడా క్లియర్ గా నేను ఈ రోజు వీడియోలో తెలియజేస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. వీడియోలోకి వెళ్లే ముందుగా మీ అందరికీ ఒక చిన్న విషయం అండి. ఇందులో నేను చెప్పేటువంటి తేదీలు, టైమింగ్స్ అనేటివి అందరికీ ఒకలా ఉండవు. వారి వారి జన్మ నక్షత్రాన్ని బట్టి, జాతకాన్ని బట్టి మనకి తేదీలు, టైమింగ్స్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ ఓవరాల్ గా పంచాంగం ప్రకారం ఉన్న తేదీలు మాత్రమే తెలియజేస్తున్నాను. అలానే ఎవరికైనా సరే డెలివరీ డేట్స్ కావాలి అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. ఈ జూలై నెలలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జూలై 14వ తేదీ వరకు మనకి నిజ జ్యేష్ఠ మాసం అనేది ఉంటుందండి. జూలై 15వ తేదీ నుంచి మనకి ఆషాఢ మాసం అనేది ప్రారంభమవుతుంది. అంటే ఆషాఢ మాసం అంటే ఒక రకంగా చెప్పాలి అంటే శూన్య మాసంతో సమానం అండి. ఈ 15వ తేదీ నుంచి మనకి వివాహాలకి, గృహప్రవేశాలకు మాత్రం మనకి శుభముహూర్తాలు అనేటివి ఉండవండి. అలానే పెళ్లి చూపులకి వాటన్నిటికీ కూడా మనకి ఆషాఢ మాసంలో ముహూర్తాలు అనేటివి ఉంటాయి. ఇప్పుడు ఓవరాల్ గా అయితే మనకి ఈ 2026వ సంవత్సరంలో 1వ తేదీ నుంచి 31వ తేదీ లోపల రోజులు ఎలా ఉన్నాయో తెలియజేస్తానండి. జూలై 1వ తేదీన బుధవారము నిజ జ్యేష్ఠ మాసం పాడ్యమి తిథి. ఈ రోజు ఉదయం 6:39 వరకు ఉందండి. ఈ రోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు వివాహానికి, గృహప్రవేశాలకి, గృహ ఆరంభం, ఉపనయనం, అక్షరాభ్యాసం, నామకరణం, అన్నప్రాసన, సీమంతం, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటం, వ్యాపార ప్రారంభం, వాహన ప్రారంభం అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈ 1వ తేదీ అయితే చాలా బాగుందండి. తర్వాత జూలై 2వ తేదీన గురువారం మనకి విద్యా తిథి ఉదయం 8:14 వరకు ఉందండి. ఈ రోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ఉదయం 8:54 వరకు ఉంటుంది. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు కూడా వివాహాలకి, గృహప్రవేశాలకి, అలానే సీమంతం, అన్నప్రాసన, నామకరణం, అక్షరాభ్యాసం వీటన్నిటికీ కూడా ముహూర్తాలు అయితే ఉన్నాయి. తర్వాత జూలై 3వ తేదీన శుక్రవారము. ఈ రోజు తదియా తిథి ఉదయం 9:15 వరకు ఉంటుందండి. తదుపరి మనకి చవితి తిథి ఉంటుంది. ఈ రోజు ప్రత్యేకత సంకటహార చతుర్థి వ్రతం. ఈ రోజు మనకి శ్రవణ నక్షత్రం ఉదయం 10:40 వరకు ఉంటుందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా మనకి పంచాంగం ప్రకారం వివాహాలకి, గృహప్రవేశాలకి, అలానే గృహ ఆరంభం, గృహ శంకుస్థాపన, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటం, సీమంతం, అన్నప్రాసన, వ్యాపార ప్రారంభం, వాహన ప్రారంభం, వ్యవసాయ పనులు అన్నిటికీ కూడా ఈ 3వ తేదీ అయితే చాలా అనుకూలంగా ఉందండి. తర్వాత జూలై 4వ తేదీన చవితి తిథి ఉదయం 10 గంటల వరకు ఉందండి. ఈ రోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా మనకి వివాహాలకి, గృహప్రవేశాలకి అన్నిటికీ మనకి శుభకార్యాలన్నిటికీ కూడా ఈ 4వ తేదీ చాలా అనుకూలంగా ఉందండి. తర్వాత జూలై 5వ తేదీన ఆదివారం పంచమి తిథి ఉదయం 10:11 వరకు ఉంటుందండి. ఈ రోజు నక్షత్రం శతభిష నక్షత్రం. ఈ రోజు కూడా మనకి వివాహాలకి, అలానే గృహప్రవేశాలకి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత జూలై 6వ తేదీన సోమవారం షష్ఠీ తిథి ఉదయం 9:56 వరకు ఉంటుంది. ఈ రోజు నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం అండి. ఈ రోజు ప్రత్యేకత పునర్వసు కార్తె అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజు అయితే మనకి వివాహాలకైతే ముహూర్తాలు అయితే లేవండి. కానీ గృహప్రవేశాలకి, గృహ ఆరంభం వీటికి మాత్రం ముహూర్తాలు ఉన్నాయి. అలానే అన్నప్రాసన, సీమంతం, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటం వీటన్నిటికీ కూడా మనకి ఈ రోజైతే శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత జూలై 7వ తేదీన మంగళవారం సప్తమి తిథి ఉత్తరాభాద్ర నక్షత్రం అండి. ఈ రోజు ప్రత్యేకత త్రిలోచన పూజ. ఈ రోజు అంత మంచి రోజైతే కాదండి. ఓన్లీ డెలివరీ ఆపరేషన్లకి, వ్యవసాయ పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. తర్వాత జూలై 8వ తేదీన బుధవారం అష్టమి తిథి ఉదయం 7:58 వరకు ఉంటుందండి. తదుపరి నవమి తిథి అనేది ఉంటుంది. ఈ రోజు నక్షత్రం రేవతి నక్షత్రం అండి. 12:39 వరకు ఉంటుంది మధ్యాహ్నం. అయితే చాలా మందికి ఈ తిథిల్లో కూడా వివాహాలకి ముహూర్తాలు అయితే ఉంటాయండి. దాని ప్రకారం ఈ రోజు పంచాంగం ప్రకారం వివాహాలకి, గృహప్రవేశాలకి వారి జన్మ నక్షత్రాన్ని బట్టి, నామ నక్షత్రాన్ని బట్టి ముహూర్తాలు అయితే ఉంటాయి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు చేసుకోవచ్చు. అలానే 9వ తేదీన గురువారం నవమి తిథి దశమి తిథి. ఈ రోజు 2 తిథుల కలయిక అండి. ఈ రోజు నక్షత్రం అశ్విని నక్షత్రం. ఈ రోజు కూడా చాలా మంచి రోజు అండి. ఈ రోజు మనకి ఎటువంటి శుభకార్యాలైనా చేసుకోవచ్చు. వివాహాలు కానీ, గృహప్రవేశాలు కానీ, అన్నప్రాసన, సీమంతం అన్ని కూడా చేసుకోవచ్చు అండి. ఎందుకంటే మనకి ఉదయం 6:30 లోపలే నవమి తిథి అనేది వెళ్ళిపోతుంది. తర్వాత మనకి దశమి తిథి వస్తుంది కాబట్టి దశమి తిథి మనకి పూర్తిగా ఉంటుంది కాబట్టి ఈ రోజైతే మనం అన్ని కార్యాలు చేసుకోవచ్చు అండి. తర్వాత జూలై 10వ తేదీన శుక్రవారం ఏకాదశి తిథి అండి. ఈ రోజు ఏకాదశి యోగిని ఏకాదశి. ఈ రోజు భరణి నక్షత్రం అండి. ఈ రోజు దైవ ఆరాధన చేసుకోవడం చాలా విశేషం. చిన్న చిన్న పనులు చేసుకోవడానికి ఈ 10వ తేదీ అయితే
అయితే అనుకూలంగా ఉంది. తర్వాత జూలై 11వ తేదీన శనివారం ద్వాదశి తిథి కృతికా నక్షత్రం అండి. ఈ రోజు అయితే మనకి వివాహాలకి గృహ ప్రవేశానికి ముహూర్తాలు అయితే లేవు. చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే మనకి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత 12వ తేదీన మనకి ఆదివారం రోజు త్రయోదశి తిథి రోహిణి నక్షత్రం అండి. ఈ రోజు మనకి మాస శివరాత్రి. ఈ రోజు ప్రత్యేకత కూర్మ జయంతి. ఈ రోజున సాధారణమైన పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. తర్వాత జూలై 13వ తేదీన సోమవారం చతుర్దశి తిథి ఆద్ర నక్షత్రం అండి. ఈ రోజు మనకి సాధారణమైన పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. అంటే మనకి వివాహాలకి గృహ ప్రవేశాలకి వీటికైతే అందు ముహూర్తాలు అయితే లేవు. తర్వాత జూలై 14వ తేదీన మంగళవారం రోజు అమావాస్య. ఈ రోజు అమావాస్య తిథి సాయంత్రం 4:26 వరకు ఉంటుందండి. ఈ రోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం. ఈ రోజు ఏంటంటే ప్రత్యేకత వట సావిత్రి వ్రతం అండి. ఇంట్లో ఏదైనా సరే దిష్టి ఎక్కువ ఉన్న వాళ్ళు దిష్టి రెమెడీస్ చేయడము, ఎర్ర నీళ్లు తీసుకోవడము, వాళ్ళని ఇంట్లో చికాగ్గా ఉన్నప్పుడు ఏదైనా చిన్న చిన్న రెమెడీస్, దైవ ఆరాధన చేసుకోవడం, అర్ధరాత్రి సమయంలో అమావాస్య గడియల్లో లక్ష్మీదేవికి పూజ చేసుకోవడం, ఇలాంటి పనులు మాత్రమే చేసుకోవాలండి. శుభకార్యాలు చేసుకోవడానికి మనకి ఈ అమావాస్య రోజు అయితే మనకి పనికిరాదు. తర్వాత జూలై 15వ తేదీన బుధవారం రోజు ఆషాఢ మాసం ప్రారంభం. ఆషాఢ మాసం శుక్ల పాడ్యమి తిథి ఉదయం 2:12 వరకు అంటే మధ్యాహ్నం ఉంటుందండి. ఈ రోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. అలానే ఈ రోజు నుంచి మనకి ఎంతో శక్తివంతమైనటువంటి వారాహీదేవి గుప్త నవరాత్రులు లాంటి ప్రారంభమవుతాయి. అలానే ఈ రోజు మనకి గురుమౌఢ్యమి అనేది పంచాంగం ప్రకారం ఈ రోజున ప్రారంభమవుతుందండి. తర్వాత జూలై 16వ తేదీన మనకి గురువారం రోజు విద్యా తిథి అండి. ఆశ్లేష నక్షత్రం. ఈ ఆశ్లేష నక్షత్రం ఉన్న రోజున అయితే మనకి పూరి జగన్నాథ స్వామి రథయాత్ర అనేది అంగరంగ వైభవంగా జరుగుతుందండి. ఈ రోజున మనం శుభకార్యాలు చేసుకోవాలి అంటే పెద్ద పెద్ద కార్యాలు చేసుకోకుండా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికైతే ఈ 16వ తేదీ అయితే మనకి బాగుంటుంది. తర్వాత 17వ తేదీ శుక్రవారం రోజు తదియా తిథి మక్కా నక్షత్రం అండి. తదియా తిథి ఉదయం 10:25 వరకు ఉంటుంది. ఈ రోజు మనకి దక్షిణాయనం అనేది ప్రారంభమవుతుందండి. ఈ రోజునైతే మనకి వివాహాలకి గృహ ప్రవేశాలకి ముహూర్తాలు అయితే లేవు. మిగతా శుభకార్యాలు చేసుకోవడానికి అన్నప్రాసన, అద్దె ఇల్లు మారటానికి, సీమంతం, ఉయ్యాలలో చిన్నపిల్లని వేయడము, నామకరణం ఇలాంటివి చేసుకోవడానికి ఈ 17వ తేదీ అయితే అనుకూలంగా ఉంది. తర్వాత జూలై 18వ తేదీన శనివారం చవితి తిథి పుబ్బా నక్షత్రం అండి. ఈ రోజు ఓన్లీ పెళ్లి చూపులకు మాత్రమే బాగుందండి. అలానే ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి బాగుంటుందండి. మీకు చెప్పాను కదా అండి, ఆషాఢ మాసం ప్రారంభం అయింది అంటే మనకి వివాహాలకి గృహ ప్రవేశాలకు ముహూర్తాలు ఉండవు. కానీ పెళ్లి చూపులకైతే మనకి ముహూర్తాలు అయితే ఉంటాయండి. తర్వాత జూలై 19వ తేదీన ఆదివారం రోజు పంచమి తిథి ఉత్తరా నక్షత్రం అండి. మనకి ఆషాఢ మాసంలో ఏంటంటే ప్రత్యేకంగా తెలంగాణలో ఆషాఢ మాసంలో వచ్చే ఆదివారాలలో ప్రత్యేకంగా బోనాలు అనేటివి జరిపిస్తూ ఉంటారండి. ఈ 19వ తేదీన లష్కర బోనాలు. ఈ రోజు కూడా మనకి వివాహాలకి గృహ ప్రవేశాలకు ముహూర్తాలు లేవు. కానీ మిగతా శుభకార్యాలు చేసుకోవచ్చండి. అద్దెలు మారటానికి అన్నిటికీ కూడా మనకి ఈ 19వ తేదీ అయితే అనుకూలంగా ఉంది. తర్వాత జూలై 20వ తేదీన సోమవారం షష్ఠీ తిథి హస్త నక్షత్రం అండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు ప్రత్యేకత కుమార షష్ఠి. కానీ వివాహాలకి గృహ ప్రవేశాలకు ముహూర్తాలు లేవండి. ఇవి కాకుండా మిగతా శుభకార్యాలు చేసుకోవడానికి ఈ 20వ తేదీ అయితే అనుకూలంగా ఉంది. ఎవరైనా సరే సంతాన సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, కుజదోషంతో బాధపడుతున్న వాళ్ళు ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం చాలా విశేషం అండి. తర్వాత జూలై 21వ తేదీన మంగళవారం సప్తమి తిథి చిత్తా నక్షత్రం. ఈ రోజు మనకి వివాహాలకి గృహ ప్రవేశాలకు ముహూర్తాలు లేవండి. మిగతా శుభకార్యాలు చేసుకోవడానికి అన్నప్రాసన, సీమంతం, చిన్నపిల్లల ఉయ్యాలలో వేయటం, భూ రిజిస్ట్రేషన్ పనులు, అద్దె ఇల్లు మారటానికి అన్నిటికీ కూడా ఈ రోజైతే బాగుందండి. తర్వాత జూలై 22వ తేదీన బుధవారం అష్టమి తిథి స్వాతి నక్షత్రం అండి. ఈ రోజైతే శుభకార్యాలు చేసుకోవడానికి అంత మంచి రోజైతే కాదు. చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. తర్వాత జూలై 23వ తేదీన గురువారం నవమి తిథి విశాఖ నక్షత్రం అండి. ఈ రోజైతే అంత మంచి రోజైతే కాదు. తర్వాత జూలై 24వ తేదీన శుక్రవారం రోజు దశమి తిథి అనురాధ నక్షత్రం. ఈ రోజు అనురాధ నక్షత్రం పూర్తిగా ఉంటుందండి. ఈ రోజు ప్రత్యేకత శాఖావ్రత ప్రారంభం. ఈ రోజున సాధారణమైన పనులకు మాత్రమే అనుకూలంగా ఉంది. తర్వాత జూలై 25వ తేదీన శనివారం ఏకాదశి తిథి అనురాధ నక్షత్రం అండి. ఏకాదశి తిథి మనకి మధ్యాహ్నం 12:15 వరకు ఉంటుంది. ఈ రోజు ప్రత్యేకత తొలి ఏకాదశి. అంటే మనకి పెద్ద ఏకాదశి అండి. ఈ తొలి ఏకాదశి నుంచే మనకి పండగలన్నీ కూడా ప్రారంభమవుతాయని చెప్తారు. ఈ రోజు శయన ఏకాదశి అన్న తొలి ఏకాదశి
ఏకాదశి అయినా రెండు ఒకటేనండి. చాతుర్మాస్య వ్రత దీక్ష అనేది ఈ రోజున ప్రారంభం చేస్తారు. ఈ రోజు గోపద్మ వ్రతం కూడా ఆచరిస్తూ ఉంటారండి. చాలా మంచి రోజు అండి. ఈ రోజైతే మీరు పనులు ఏదన్నా సరే, మీరు ఏదైనా శుభకార్యాలు చేసుకోవాలంటే చిన్న చిన్న పనులు చేసుకోవడానికైతే మనకి ఈ తొలి ఏకాదశి రోజు అయితే చేసుకోవచ్చండి. తర్వాత జూలై 26వ తేదీన ఆదివారం రోజు ద్వాదశి తిథి, జ్యేష్ఠ నక్షత్రం. ఈ రోజైతే మనకి వర్జ్యం అనేది లేదండి. ఈ రోజునైతే చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవచ్చండి. అన్నప్రాసన, సీమంతం ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చండి. వివాహాలకి, గృహప్రవేశాలకు మాత్రం మనకి ముహూర్తాలు అయితే లేవు. ఇవి కాకుండా ఏ శుభకార్యాలైనా చేసుకోవచ్చండి. ఈ రోజు కూడా మనకి బోనాలండి. సికింద్రాబాద్ లో మహంకాళి అమ్మవారి బోనాలు అనేటివి జరిపిస్తూ ఉంటారు. తెలంగాణలో మనకి గోల్కొండలో బోనాలు, లష్కర్ బోనాలు ఇవన్నీ కూడా జరిపిస్తూ ఉంటారండి. తర్వాత జూలై 27వ తేదీన సోమవారం, త్రయోదశి తిథి, మూల నక్షత్రం. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజున మీరు అన్నప్రాసన, సీమంతం ఇలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. అద్దెలు మారడానికి కూడా ఈ 27వ తేదీ అయితే అనుకూలంగా ఉందండి. తర్వాత జూలై 28వ తేదీన మంగళవారం, చతుర్దశి తిథి అండి. ఈ రోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఈ రోజైతే అంత మంచి రోజైతే కాదండి. శుభకార్యాలు చేసుకోవడానికి వాటికైతే ఈ రోజు మంచి రోజైతే కాదు. తర్వాత జూలై 29వ తేదీన బుధవారం, పౌర్ణమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం అండి. పౌర్ణమి తిథి ఈ రోజు రాత్రి 7:47 వరకు అయితే ఉంటుంది. ఈ రోజు ప్రత్యేకత వ్యాస పూర్ణిమ అండి, అంటే గురు పూర్ణిమ. చాలా విశేషం అండి. ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించవచ్చు, పౌర్ణమి వ్రతం ఆచరించవచ్చు. అలానే పౌర్ణమి గడియల్లో చంద్రుని ముందు మనము వెన్నెల పారాయణం, లలిత సహస్రనామ పారాయణం చేయొచ్చండి. ఈ రోజున మనము శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉందండి. అన్నప్రాసన, సీమంతం, అక్షరాభ్యాసం, అలానే అద్దెలు మారడానికి, భూ రిజిస్ట్రేషన్ పనులు, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటం, వ్యాపార ప్రారంభం, వాహన ప్రారంభం, అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి 29వ తేదీ అనుకూలంగా ఉందండి. ఒక వివాహం, గృహప్రవేశం తప్ప మిగతా అన్ని చేసుకోవచ్చు. తర్వాత జూలై 30వ తేదీన ఆషాఢ మాసం బహుళ పాడ్యమి తిథి అండి. ఈ పాడ్యమి తిథి రోజున మనకి చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి అయితే అనుకూలంగా ఉందండి. తర్వాత జూలై 31వ తేదీన శుక్రవారం విద్యా తిథి అండి. ఈ రోజు అంత మంచి రోజు అయితే కాదండి. ఏదన్నా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. ఇదండి మనకి ఓవరాల్ గా జూలై నెలలో 1వ తేదీ నుంచి 31వ తేదీ లోపల అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి, ఒక్క వివాహానికి, గృహ ప్రవేశాలకే కాకుండా మిగతా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఏ రోజులు ఎలా ఉన్నాయో క్లియర్ గా ఈ రోజు వీడియోలో తెలియచేశానండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. ఉపయోగపడితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల మన వీడియో అనేది మరో నలుగురికి సజెషన్ చేయబడుతుంది. సో మీ అందరి సపోర్ట్ అనేది నేనైతే ఆశిస్తున్నానండి. మరెన్నో డివోషనల్ అప్డేట్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. ధన్యవాదములు. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.